శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గురు శిష్యులు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక గురువు ఉండేవారు. ఆయన దగ్గర ఒక శిష్యుడు చదువుకుంటుండేవాడు. గురువుగారి భార్య గయ్యాళితనానికి పెట్టింది పేరు. ఎప్పుడూ భర్తని తిట్టిపోస్తూ ఉండేది. పాపం గురువుగారు ఎదురు చెప్పకుండా ఆ తిట్లన్నీ సహిస్తూ ఉండేవారు. శిష్యుడికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉండేది. గురువుగారిని చూస్తే శిష్యుడికి ఎంతో జాలి వేసేది. ఇలా ఉండగా ఒక రోజున శిష్యుడు గురువుగారితో ఇలా అన్నాడు. గురువుగారు, ఎంతకాలమని ఇలా మీ భార్య చేతిలో రోజు చివాట్లు తింటారు? నేను మీ దగ్గర చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆమె గారి తిట్లు ఆ రోజుకు ఆ రోజు మితిమీరిపోతున్నాయి. మరి ఇంకొన్నాళ్ళు గడిస్తే చేయి కూడా చేసుకుంటారేమో. అంతవరకు రాకముందే మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండకూడదు అని అన్నాడు. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు. ఒరేయ్, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ నాకు ఇప్పటికే 3 వంతుల జీవితం గడిచిపోయింది. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను? ఈ భాగ్యానికి మరో పెళ్లి చేసుకోవడం దేనికి? ఇలాగే